నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సోనియా. క్రికెట్ ప్రపంచంలో రికార్డులు అంటే విరాట్ కోహ్లీ అంటే రికార్డులు. మైదానంలో అడుగు పెట్టాడంటే చాలు ఏదో ఒక పాత రికార్డు కనుగొనాల్సిందే, కొత్త చరిత్ర పుట్టాల్సిందే. తాజాగా కింగ్ కోహ్లీ మరో అరుదైన మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతూ లిస్ట్ ఏ క్రికెట్ లో 16,000 పరుగుల క్లబ్ లో చేరిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డులను సైతం వేగంతో అధిగమిస్తున్న కోహ్లీ అసలు ఈ ఫీట్ ఎలా సాధించాడు? రన్ మిషన్ సృష్టించిన ఈ సరికొత్త సంచలనంపై స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రికార్డుల వేటలో విరాట్ కోహ్లీ స్పీడ్ కు బ్రేకులే లేవు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ లో ఆంధ్రతో జరిగిన మ్యాచ్ కోహ్లీ కెరియర్ లో ఒక గోల్డెన్ పేజ్ గా నిలిచిపోయింది. లిస్ట్ ఏ క్రికెట్ లో 16,000 పరుగుల మార్కును చేరుకొని కింగ్ కోహ్లీ తన సత్తా చాటాడు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత కోహ్లీ మాత్రమే ఈ మైల్ స్టోన్ ని తాకడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో కోహ్లీ ఇప్పుడు 9వ స్థానంలో నిలిచాడు. కోహ్లీ ఈ రికార్డును కేవలం 343 మ్యాచ్ల్లోనే పూర్తి చేయడం విశేషం. సచిన్ టెండూల్కర్ ఇదే మైల్ స్టోన్ ని చేరడానికి 391 ఇన్నింగ్స్లు తీసుకోగా కోహ్లీ అంతకంటే 61 ఇన్నింగ్స్ల ముందే ఈ ఫీట్ సాధించి తన వేగాన్ని నిరూపించుకున్నాడు. అంతేకాదు, లిస్ట్ ఏలో 10,000 నుండి 16,000 పరుగుల వరకు ప్రతి 1000 పరుగుల మైల్ రాయిని అత్యంత వేగంగా చేరిన ఏకైక ఆటగాడు కూడా కోహ్లీనే. 16,000 పరుగులు చేసిన ప్లేయర్స్ అందరిలోనూ కోహ్లీ 57.34 యావరేజ్ అత్యధికం కావడం అతని కన్సిస్టెన్సీకి నిదర్శనం. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానం ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. సుమారు 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగిన కోహ్లీ చేజింగ్ లో తీసిన తొలి పరుగుతోనే ఈ అరుదైన మైల్ స్టోన్ ని ముద్దాడాడు. 2006లో ఢిల్లీ తరఫున కెరీర్ ప్రారంభించిన కోహ్లీ గడిచిన 20 ఏళ్లుగా వన్డే ఫార్మాట్ లో తన విశ్వరూపం చూపిస్తూనే ఉన్నాడు. టీమిండియా జెర్సీలోనైనా డొమెస్టిక్ క్రికెట్ లోనైనా విరాట్ బాదుడు మారనే లేదు. ఆ పరుగుల దాహం తీరలేదు. కింగ్ కోహ్లీ ఈజ్ ట్రూలీ ది అల్టిమేట్ గోట్ ఆఫ్ క్రికెట్.